అరికపూడి వర్సెస్ కౌశిక్ రెడ్డి ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు. అనుచరులతో కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్న గాంధీ టమాటాలు కోడిగుడ్లు రాళ్లతో దాడి పూలకొండీలు ధ్వంసం ఎమ్మెల్యే గాంధీ అనుచరులపై కేసులు నమోదు పోలీసుల నిర్లక్ష్యంతోనే దాడి జరిగిందన్న హరీష్ రావు సిపి కార్యాలయంలో బైఠాయింపు మా ప్రభుత్వం వచ్చాక చూసుకుందామని వార్నింగ్. ఇప్పుడు దీన్ని అయితే ఇది ఆఖరికి ఎట్లా మారుతుంది తెలుసా? టమాటాలు కోడిగుడ్లు పట్టుకొని పోయింది కదా, వాళ్ళు ఇద్దరు కలిసి కోడిగుడ్ల ఫ్రై చేసుకుందామని ఇంటికి పోతే మీరేం కథలు పడతారేంద్ర. రేవంత్ రెడ్డి అంటారు అన్నాడు, చంద్రబాబు చెప్తారే ఇట్లా అని చెప్పారు మీరు అంటే ఏమేమి తీసుకపోయింది చెప్పుర్రా అన్నారు. టమాటాలు కోడిగుడ్లు, టమాటా కోడిగుడ్ల కూర చేసుకుందామని పోవచ్చు. మరి కట్టెలు ఎందుకు పట్టుకపోయినా అంటే పల కొట్టుకోవద్దా గుడ్లను? పొయ్యిలో మంటలు పెట్టని అనుకో, లేకపోతే ఇగో మరి పూల కుండీలు అంటే అవి మంచిగా లేకపోతే కొత్త పూలు పట్టుకొచ్చిన వాళ్ళ నాటడానికి ఇట్లా ఇట్లా అంటారు. అక్కడికి పాడి కౌశిక్ రెడ్డిని చుట్టుముట్టి ఉబ్బురాడకుండా చేసి ఆయన మీద 10 సెక్షన్ల కింద కేసులు పెట్టిన వాళ్ళు రేపు జనం నవ్వుకుంటారని తెలిసినా కూడా చల్ వాళ్ళిద్దరు పార్టీ చేసుకోవడానికి గుడ్లు ఇన్ని టమాటాలు పట్టుకొని పెయిన్లు అని చెప్పినా చెప్తారు ఈ దొంగలు. ఇక్కడ హరీష్ రావు మాత్రం గట్టి వార్నింగ్ ఇచ్చిండు, మా ప్రభుత్వం రావాలి ఒక్కొక్కరికి ఉంటే చెమడలు తీస్తాం అంటాను. జాగ్రత్తగా ఉండు రే. హరీష్ రావు పగబడితే పాము పగబట్టినట్టే, ఏ దారిలో పోయినా ఆయనే కనబడతాడు. ఇక ఇటు పోతే పాము ఉన్నది అట్లకెళ్ళిపోయినాం అనుకో, ఈ పామే మళ్ళీ అటు వస్తుంది. అన్ని మనసుకొని కూర్చోర్రి. మా హరీష్ రావు మీరు టీఆర్ఎస్లో అందరు రాజకీయం చూడుర్రి. కేసీఆర్ రాజకీయం వేరే ఉంటుంది, హరీష్ రావు రాజకీయం వేరే ఉంటుంది. వీళ్ళిద్దరిదే తేడా ఉంటుంది రాజకీయం. ఇంకోటి ఏంటి డిఫరెంట్ అంటే కేసీఆర్ ఏమో అసలు ప్రజలలో ఉండడు, హరీష్ రావు ప్రజలలోనే ఉంటాడు. కానీ కేసీఆర్ మైండ్లో ఏమో ఇస్తాడో 2 నిమిషాల ముందే హరీష్ రావుకు తెలుస్తుంది. అందుకే కేసీఆర్ని విడిచిపెట్టి హరీష్ రావు పోలే ఇంతవరకు. ఆ రాజకీయం మొత్తం హరీష్ రావు కేసీఆర్ దగ్గర నుంచి నేర్చుకున్నాడు. మరి పోయి ఉరికి కోడిగుడ్లు టమాటాలతోటి కొట్టచ్చిండ్రు. మరి ఆడికి వచ్చింది నాగంబామ వచ్చింది పడగలిప్పి. ఇక మరి ఆ నాగంబామకు బలి అవుతారా లేదా ఫ్యూచర్లో చూసుకోరు.